కొంతమంది బీఎల్ఓల నిర్లక్ష్యం కారణంగా ఓటర్ల తుది జాబితాలోని బోగస్ ఓట్లు అలాగే కొనసాగుతున్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అన్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తాము బోగస్ ఓట్ల మీద ఫిర్యాదు చేశామని, కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన అన్నారు. 4.5 ఏళ్లుగా అంజద్ బాషా ఎమ్మెల్యేగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తుంటే ఎమ్మెల్యే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, కానీ రేపు పదవి కోల్పోయిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే గారు, నీకు అభద్రతా భావం పెరిగిపోయి స్టిక్కర్లు జించే స్థాయికి దిగజారిపోయినా ఉంటే నీ పరిస్థితి ఏందో ఆలోచించుకో ఒకసారి. నీ మానసిక పరిస్థితి. 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు, 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నావు. ఈ నగరానికి నువ్వు చేసిన ప్రామిస్లేంటి, నువ్వు ఏమి నెరవేర్చినావు అని చెప్పి మేము అడిగితే దానికి నీ వందిమాగులతో, నీ పేటీఎం బ్యాచ్లతో నువ్వు మాట్లాడిస్తాండవు, తిట్టిస్తాండవు. నువ్వు ఏమన్నా మాట్లాడుకో, నీకు చివరికి ఓటమి గతి తప్పదు. నడి రోడ్డు మీద నడిస్తే ఓడిపోయిన తర్వాత ఛాయ్ బంకుల్లో నీకు ఛాయ్ ఇచ్చేవాడు కూడా కనపట్టు. నీ పరిస్థితి అది. నువ్వు కూడా ఆవేశంగా ఊగిపోయి మాట్లాడితే ఈడెవ్వడు ఊరుకుండేవాడు లేడు. మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకుండేది లేదు. మొన్ననే చెప్పినా నేను, మా కార్యకర్తల జోలికి వచ్చిన, మా స్టిక్కర్లు, మా ఫ్లెక్సీల జోలికి వచ్చిన మీ పార్టీ వాళ్ళు ఊరుకుండేది లేదు, సహించేది లేదు. ఏ విధంగా మేము డీల్ చేయాలో మాకు బాగా తెలుసు. మా వాళ్ళ జోలికి వస్తే మళ్ళీ చెప్తున్నా, తాట తీస్తామని చెప్తా ఉన్నా. ఖబర్దార్, నీ పరిధిలో నువ్వు ఉండు. నీ ఓట్లు నువ్వు అడుక్కో, మా ఓట్లు మేము అడుగుతాం. మా విమర్శలు మేము చేస్తాం. నీ విమర్శలు చేసుకో. రాజకీయాల వరకు పరిమితం చేయదాన్ని. వ్యక్తిగతానికి వచ్చినావనుకో, రేపు అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు, నీ చుట్టూ ఉండే మనుషులు, మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ చూస్తూ ఉన్నాం, సచివాలయ ఎంప్లాయీస్ చూస్తూ ఉన్నాం. కొంతమంది వాలంటీర్లు మరీ హద్దు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. వైకాపా ఏజెంట్ల మాదిరి ప్రవర్తిస్తూ ఉండరు. వాళ్ళను, ఏవైతే కొద్దిమంది వాలంటీర్లు ఉన్నారో వాళ్ళను కూడా మా రెడ్ బుక్లో రాసుకుంటాం. నీకు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు జీతం. ప్రజల సొమ్ముతో వసూలు చేసిన ట్యాక్సుల ద్వారా ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉంది పని చేయమని. అంతవరకు నిష్పక్షపాతంగా ప్రభుత్వ విధులు చేయి. వాలంటీర్ వ్యవస్థ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని, వైకాపా కార్యకర్తలు మేమని చెప్పి కొంతమంది ప్రవర్తిస్తే మీరు కూడా రేపు అధికారం పోయిన తర్వాత ఈ ప్రభుత్వానికి, మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పాటైతే ఇబ్బందులు పడతారు. వ్యక్తిగతంగా ఏ వాలంటీరు పరిధి దాటి ప్రవర్తించాడో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. ప్రచారానికి పోతే వైకాపా కార్యకర్తల మాదిరి ఒకరిద్దరు వాలంటీర్లు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. సచివాలయ ఎంప్లాయీలు కూడా చెప్తా ఉన్నాం, ఉద్యోగస్తుల మాదిరి ఉండండి. ఉద్యోగస్తులను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తుంది. అదేవిధంగా కొంతమంది వైకాపా ఏజెంట్ల మాదిరి ప్రవర్తించినారనుకో, ఇది చిన్న ప్రాంతం, వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్. మిమ్మల్ని